రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. భవిష్యత్ పట్ల క్రీడాకారులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మంత్రి సీతక్కతో కలిసి శ్రీధర్ బాబు వేడుకలకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. స్టేట్ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, అర్జున్ అవార్డులో గ్రహీతలు పాల్గొన్నారు. క్రీడా ప్రతిజ్ఞ ఉంటుంది. దయచేసి ఈ బొకేస్ ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాలాచారి గారు ఒక పోటీ కార్యక్రమాలు నిర్వహించలే గత ప్రభుత్వం. ఏ విధంగా క్రీడలను ప్రోత్సాహం చేస్తుంది, రాబోయే కాలంలో ఏ విధంగా మన క్రీడాకారులు ఎదగాల, ఒలింపిక్స్లో పతకాలను సాధించాలి, ఏషియన్ గేమ్స్లో పతకాలను సాధించాలి, ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణకు సంబంధించిన క్రీడాకారులు రాణించాలి అనే ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక విజన్ని ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అతి త్వరలో క్రీడా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం, క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి. ఈరోజు ఇక్కడ కాదు, ఎల్బీ స్టేడియమే కాదు, స్టేడియాలకు సంబంధించి ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ సంబంధించి అనుసంధానం చేసి, మొన్న ముఖ్యమంత్రి గారు మేము సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీ, అక్కడ ఉన్న ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌత్ కొరియాకు 36 ఒలింపిక్ మెడల్స్ వస్తే దాంట్లో 18 మంది ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ సౌత్ కొరియాకు సంబంధించిన వారు ఒకటే యూనివర్సిటీ నుంచి పతకాలు పొందడం జరిగింది. వారందరినీ కూడా మేము కలవటం, వారితో సంప్రదించడం, అక్కడ ఉన్న ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్తో పాటు ఇతరులను కూడా కలుసుకొని వారు ఇచ్చే ప్రోద్బలం ఏంది, ప్రోత్సాహం ఏంది, మనం ఎందుకు ఇక్కడ మనం కూడా తప్పకుండా చేసి తీరుతామనే ఒక లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమ భాగంలోనే ఈరోజు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి. మన రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో విదేశంలో మరి పేరు ప్రఖ్యాతలు సాధించిన వారికి మొదటగా మొన్ననే మీరు చూసిన నిఖిత్ జరీన్ గారికి, అదేవిధంగా క్రికెట్ క్రీడాకారుడికి, ఇద్దరికి కూడా ఈరోజు గ్రూప్ 1 సిరాజ్ గారికి గ్రూప్ 1 సంబంధించి డిఎస్పి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారో, ప్రోత్సాహం చేస్తారో ఇప్పుడే మనం చూసాం. ఒలింపిక్స్లో పాల్గొనే ఈషా సింగ్ గారు కానీ, నిఖత్ జరీన్ గారి కానీ, అదేవిధంగా ఆకుల శ్రీజ గారికి 5 లక్షల రూపాయలు ప్రోత్సాహకరంగా వారికి ఇస్తే వారు ఇంకా మెరుగైన రీతిలో మరి రాష్ట్రానికి సంబంధించిన ఆనిముత్యాలు కనుక వారి ప్రోత్సాహం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది మా ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంతైనా కానీ క్రీడాకారులకు ఇస్తానని చెప్పి ఎప్పుడూ లేనిది, ఏపీ స్టేట్లో లేనిది ఏదైతున్నదో ఎన్నడూ కూడా లేనిది 364 కోట్ల రూపాయలు ఇవాళ క్రీడలకు, స్పోర్ట్స్కి ఏదైతే ఉందో చేయడం మనకు చాలా గర్వనీయం. వాళ్ళు మీరు అందరూ కూడా ధ్యాన్ చంద్ గారిని పురస్కరించుకొని హాకీ మ్యాచెస్ ఇవాళ కూడా గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. అదేవిధంగా బాయ్స్ అందరు కూడా వాళ్ళకు టక్కర్గా ఏదైతున్నదో మీరిద్దరు కూడా ఈక్వల్గా ఆడినందుకు ఆనాడు మనకు వచ్చిన 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ని మళ్ళీ మీరు తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రంలో మంచి అకాడమీస్ అన్నిటిని కూడా తయారు చేసి, ఒక యూనివర్సిటీని తయారు చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అన్నట్లు ప్రతి పార్లమెంట్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ని ఏర్పాటు చేసి ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది కాదు, ఏదీ చేయలేదు. వాళ్ళు ఒకప్పుడు ఏమీ చేయలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మొన్న ఒలింపిక్స్లో ఏదైతే మనం కొట్టలేకపోయినామని బాధపడ్డామో
2028లో ఒలింపిక్స్ కి తెలంగాణ నుంచే గోల్డ్ మెడల్ సాధించే దిశగా ఇక్కడ సన్నాహాలు మొదలైనవి. దానికి నిదర్శనం ఇదే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఒలింపిక్స్ కి పంపే విధంగా ఈరోజు స్పోర్ట్స్ తయారు చేయబోతుంది. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా తీర్చిదిద్దడానికి శాట్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పి క్రీడాభిమానులకు అందరికీ తెలియజేస్తున్నాం.